ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు, నాయకులు పోటెత్తారు. 9వ మైళ్ళ నుండి రైతన్నలు సుమారు 200 ట్రాక్టర్ల ర్యాలీతో మద్దతు పలికారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ ద్వారా సంఘీభావం తెలిపారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. భారీ ఎత్తున బాణాసంచాలు పేల్చారు. గజమాలతో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలను సన్మానించారు. మండలంలోని నలుదిక్కుల నుండి పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి నాయకత్వంలో జలదంకి మండలం నాయకుల ఆధ్వర్యంలో బ్రాహ్మణ కాకకు చెందిన సుమారు 200 కుటుంబాలు సైకిలెక్కారు. వారందరికీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వంటేరు వేమిరెడ్డి, కాకర్ల కావ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం జిందాబాద్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అన్నారు. గత నెల 30వ తేదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జలదంకి మండలానికి చెందిన ఎంపీపీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బ్రాహ్మణ కాక ఖాళీ అయింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిపై జలదంకి మండలం బ్రాహ్మణ కాకలో ఘాటైన విమర్శలు చేశారు. దీనికి ప్రతిఘటించిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి తమ సత్తా ఏంటో ప్రజా ఆశీర్వాద సభలో నిరూపించారు. ఛాలెంజ్గా తీసుకున్న వంటేరు జలదంకి మండలంలో వైసీపీని ఖాళీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డిలపైన ఘాటైన విమర్శలు చేశారు. బ్రాహ్మణ కాకలో అడుగుపెట్టలేవని ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథ మహారథులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకత్వం ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రం, మన నియోజకవర్గం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు భరత్ కుమార్, సురేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు, జనసేన ఇన్ఛార్జి పొట్టే వెంకటేశ్వర్లు, మాజీ ఎంసీ చైర్మన్ మన్నటి వెంకట్రెడ్డి మరియు జలదంకి మండల నాయకులు జయచంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, మధుమోహన్ రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.